అలా నేను సిఎస్ రావు. పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన మరణం అనేక ప్రశ్నలకు ఇప్పుడు జవాబులు ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంది. ఎందుకనంటే ఆయన మరణించినటువంటి తీరు, అలాగే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి కొన్ని ఆనవాళ్ళు, ఇవన్నీ కూడా చాలా అనుమానాలను రేకెత్తిస్తూ ఉన్నాయి. అయితే ఆల్ ఆఫ్ సడన్గా దాన్ని రోడ్డు ప్రమాదం అని చెప్పేసి క్లోజ్ చేసేసారు అక్కడ ఉండేటువంటి స్థానిక పోలీసులు. అక్కడ ఉండేటువంటి సిఐ వీరయ్య గౌడ్, ఎస్ఐ మనోహర్, వీళ్ళిద్దరూ అది రోడ్డు ప్రమాదం అని చెప్పేసి తెల్లారేటప్పటికి చెప్పేసి క్లోజ్ చేయాలని చెప్పి హడావుడి చేశారు అనేది ఇప్పుడు పాస్టర్లు అందరికీ ఉన్నటువంటి ఒక అనుమానం. ప్రవీణ్ పాస్టరు అంతర్జాతీయ ప్రసంగికుడు, ఆయనకి ఫాలోయింగ్ ఉంది. అంతర్జాతీయ ప్రసంగికుడిగా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా ఉంది. పైగా వివాద రహితునిగా కూడా అతనికి పేరు ఉంది. మరి అలాంటప్పుడు రోడ్డు యాక్సిడెంట్లో అతను చనిపోయాడా లేదంటే ఎవరైనా చంపారా అని అంటే రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ సంఘటన జరిగినటువంటి తీరు, ఆయన ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగింది, అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, వీటన్నిటిని పరిశీలించిన తర్వాత సహజంగానే ఎవరికైనా అనుమానాలు వస్తాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారు సీరియస్ అయ్యారు పోలీసుల మీద. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, అలాగే అక్కడ ఎస్పీ, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్, వీళ్ళిద్దరినీ అలర్ట్ చేశారు. హోంశాఖ మంత్రి అనిత గారు నరసింహకిషోర్ గారిని అలర్ట్ చేస్తే డైరెక్ట్గా డీజీపీ గారితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఆ కేసుని నిష్పక్షపాతంగా మీరు విచారణ చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకనంటే ఒక సున్నితమైనటువంటి ఇష్యూగా ఇప్పుడు కనిపిస్తూ ఉంది అందరికీ. మతపరమైనటువంటి కోణం నుంచి చూస్తే గనక బహుశా అది సున్నితమైనటువంటి అంశంగానే మనం పరిగణించాలి. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు అనగానే మతపరమైనటువంటి విభేదాల కారణంగానే అది జరిగింది అనేది ఒక అనుమానం. కాదు, పాస్టర్ల మధ్య అంతర్గతంగా కొన్ని విభేదాలు ఉన్నాయి, ఆ కారణంగానే జరిగింది అని చెప్పి మరొక అనుమానం ఉంది. అంతర్జాతీయంగా ప్రసంగికుడిగా పేరొందినటువంటి ప్రవీణ్ మృతి పట్ల కేఏ పాల్ గారు కానీ, లేదా స్థానికంగా అక్కడ ఉండేటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ఉండేటువంటి జాన్ వెస్లీ కానీ, విజయ్ కుమార్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా పేరొందినటువంటి పాస్టర్లందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. పోస్ట్ మార్టం జరిగేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కూడా నెలకొంది, ఉద్విగ్నమైనటువంటి వాతావరణం కూడా ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ ప్రసంగికుడిగా పాస్టర్ ప్రవీణ్కి కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఆయన రోడ్డు ప్రమాదం వార్త తెలియగానే హైదరాబాద్తో పాటు అనేక ప్రాంతాల నుంచి వెళ్ళారు. అసలు ఎక్కడ జరిగింది అంటే తూర్పుగోదావరి జిల్లా. యాక్చువల్గా ఈ జరిగినటువంటి ప్లేస్ ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా. తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి ప్రాంతం తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధి. రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధి. ఈ రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధి అంటే ఇక్కడ కొంచెం క్రిస్టియన్స్ కూడా ఎక్కువ ఉంటారు. సో రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా స్పాట్ ఎక్కడంటే అక్కడ గామన్ బ్రిడ్జి రహదారి, గామన్ బ్రిడ్జ్ రహదారి, అక్కడ గామన్ బ్రిడ్జ్ రహదారి పైన నయారా పెట్రోల్ బంక్ ఉంది. నయారా పెట్రోల్ బంక్ అక్కడ జరిగింది. నయారా పెట్రోల్ బంక్ దగ్గర జరిగింది. ఇక్కడ మృతి చెందారు ఆయన. ఈ ప్రాంతంలో వెళ్తూ రోడ్డు మీద చనిపోయారు, రోడ్డు ప్రమాదం వచ్చి చనిపోయారని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిఐ అలాగే ఎస్ఐ చెప్తున్నారు.
సీసీ ఫుటేజీలు మేము పరిశీలించాము, సో అది ప్యూర్గా రోడ్డు ప్రమాదమే అని చెప్తున్నారు. యాక్చువల్గా సోమవారం అర్ధరాత్రి ఇన్సిడెంట్ జరిగింది ఈ ప్రాంతంలో, గామన్ బ్రిడ్జి రహదారి. ఆ రహదారిలో నయారా పెట్రోల్ సమీపంలో అర్ధరాత్రి జరిగింది ఈ ప్రమాదం. అర్ధరాత్రి జరిగితే తెల్లారి అంటే మంగళవారం రోజు ఉదయాన్నే ఆ రహదారి వెంట ఉండేటువంటి మొత్తం సీసీ కెమెరాలను పరిశీలించి రోడ్డు మీద వెళ్తూ జారి మోటార్ బైక్తో పాటు జారి కిందకి వెళ్ళిపోయాడు, రోడ్డు కిందకి వెళ్ళిపోయాడు, పల్లపు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ పడిపోయారు. అక్కడ పడంగానే ఈ మోటార్ బైక్ ఆయన పైన పడిపోయింది. సో ఆయన చనిపోయారు. ఇది పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్. అయితే దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఎవరిని కలవడానికి తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళాడు? ఫస్ట్ క్వశ్చన్. అనేక డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్లో నేను చెప్తాను. సో హైదరాబాద్లో బయలుదేరాడు. ఒకటి, ఎవరిని కలవడానికి వెళ్ళారు? రెండు, ఫ్రెండ్ ఎవరు? మూడు, ఆయన మోటార్ బైక్ మీద ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే ఆయన మోటార్ బైక్ మీద ఎందుకు వెళ్ళారు? ఆయన అంతర్జాతీయ ప్రసంగికుడు, ఆర్థికంగా బాగా సమృద్ధిగా ఉన్నటువంటి పాస్టర్. మరి మోటార్ బైక్ మీద ఎందుకు బయలుదేరాడు? నాలుగు, తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం ప్రాంతంలో, రాజానగరం నియోజకవర్గ పరిధిలో గామన్ బ్రిడ్జి దగ్గర ఇది జరిగింది. అక్కడ ఎలాంటి వాహనాలు లేవు. ఆయనే రోడ్డు మీద జారి పడ్డారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఆ రోడ్డు మీద జారి పడటానికి కారణం ఏంటి? రోడ్డు ప్రాబ్లమా, లేదంటే కనీసం ఏదైనా రోడ్డు వెహికల్స్ తప్పించడానికో, లేదంటే ఏదో ఒక ప్రయత్నం అయితే చేసి ఉండాలి కదా? లేదు, అలాంటిది లేదు. 5 హైదరాబాద్ నుంచి రాజానగరం నియోజకవర్గంలో గామన్ బ్రిడ్జి దాకా వెళ్ళేదాకా ఆయన్ని ఎవరైనా అనుసరించారా? ప్రవీణ్ని అనుసరించారా ఎవరన్నా? ఎందుకంటే ప్రవీణ్ హైదరాబాద్లో బయలుదేరారు. ఇక్కడి నుంచి సీసీ కెమెరాలు ఉన్నాయి. మొత్తం ఈ సీసీ కెమెరా ఫుటేజ్ అంతటిని కూడా మనం సెట్ చేస్తే అతన్ని ఎవరైనా అనుసరించారా అనేది తేలేటువంటి అవకాశం ఉంది. 6, ఆయన రోడ్డు ప్రమాదానికి గురైన చోట ఎందుకు కర్రలు ఉన్నాయి? అక్కడ కర్రలు ఎందుకున్నాయి? ఇక 7, కర్రల మీద బ్లడ్ ఎందుకుంది? ఇలా అనేక క్వశ్చన్లు రైజ్ అవుతున్నాయి, అనేక అనుమానాలు ఉన్నాయి. 8, ఆయన బూట్లు విడిగా వెళ్ళిపోయాయి ఎందుకున్నాయి? మరి యాక్సిడెంట్ అయితే కాళ్ళు ఏం బాగానే ఉన్నాయి కదా, మరి బూట్లు ఎందుకు వెళ్ళాయి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు. పైగా దాన్ని సీసీ కెమెరాలు మేము పరిశీలించాం, అది రోడ్డు ప్రమాదం, జారి కింద పడిపోయి ఆయన కింద పడ్డాడు, ఆయన మీద మోటార్ బైక్ పడిందని చెప్తున్నారు. మరి నేను రైట్ చేసినటువంటి ఈ ప్రశ్నలకి సమాధానం లేదు. కాబట్టే అనేక మంది పాస్టర్లు, అనేక మంది క్రైస్తవ సమాజంలో ఉండేటువంటి వాళ్ళు, ప్రవీణ్ అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు రాజమండ్రిలో. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్పందించాల్సి వచ్చింది.
మంత్రి లోకేష్ గారు స్పందించాల్సి వచ్చింది, హోంమంత్రి అనిత గారు స్పందించాల్సి వచ్చింది, డీజీపీ గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. మరి అసలు నిజం తేలితే మతపరమైనటువంటి అంశంగా ఇది మారబోతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే అనుమానాలు నేను వ్యక్తం చేశాను, నాకు వచ్చినటువంటి అనుమానాలు, మీకు అనుమానాలు ఉంటే అవి మీరు మెన్షన్ చేయొచ్చు ట్రోల్స్ రూపంలో. థ్యాంక్ యూ.